మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. వరల్డ్ కప్ టీ20 సిరీస్ వేళ భారత్కు మరో బిగ్ షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ దూరంగా ఉంటుండగా, జ్వరం కారణంగా నిన్నటి మ్యాచ్లో బుమ్రా ఆడలేదు. ఇప్పుడు ఇదే బాటలో స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ కూడా చేరినట్లు తెలుస్తోంది. అమెరికాతో జరిగిన మొదటి మ్యాచ్లో మధ్యలోనే అభిషేక్ అస్వస్థతకు గురి కావటం అభిమానులను కలవరపెట్టింది. నిన్న అమెరికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించినప్పటికీ ఫీల్డింగ్ సమయంలో కనిపించిన దృశ్యాలు భారత అభిమానులను కలవరపెడుతున్నాయి. ఓపెనర్ అభిషేక్ శర్మ అమెరికా ఇన్నింగ్స్ మొదట్లో ఫీల్డింగ్ చేస్తూ కనిపించినా కొద్దిసేపటికే మాయమైపోయాడు. కనీసం డకౌట్లో కూడా ఆయన కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసలు విషయం బయటపెట్టాడు. అభిషేక్ హఠాత్తుగా అనారోగ్యం బారిన పడ్డారని, అందుకే ఆయన్ను విశ్రాంతి కోసం పంపాల్సి వచ్చిందని చెప్పారు. ఇక ఇదే విషయానికి సంబంధించి భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ మరింత క్లారిటీ ఇచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అభిషేక్ శర్మకు తీవ్రమైనటువంటి కడుపు నొప్పి వచ్చిందని, దాంతో ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా మైదానాన్ని వీడారని చెప్పారు. ఆయన స్థానంలో సంజు శాంసన్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే క్రికెట్ అభిమానులకు సిరాజ్ ఒక ఊరటనిచ్చే వార్త కూడా చెప్పాడు. అభిషేక్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరగబోయే మ్యాచ్ నాటికి ఆయన పూర్తి ఫిట్నెస్తో, పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాడని ధీమాను వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే అభిషేక్ శర్మకు ఈ వరల్డ్ కప్ ఆరంభం అంత గొప్పగా లేదు. అమెరికాపై జరిగినటువంటి తొలి సీనియర్ ఐసీసీ మ్యాచ్లో కేవలం ఒక్క బంతి ఎదుర్కొని డకౌట్గా వెందిరిగాడు. దీనికి తోడు అనారోగ్యం కూడా చుట్టుముట్టడంతో కొంచెం నిరాశ నిస్పృహలో ఆవరించినట్టు కనిపిస్తోంది. అయితే నమీబియాతో జరగబోయే మ్యాచ్లో తన బ్యాట్తో సమాధానం చెప్పాలని అభిషేక్ కసితో ఉన్నాడు. ఇప్పటికే హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ గాయాలతో బాధపడుతుండగా బుమ్రా జ్వరంతో విరామం తీసుకున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో కీలక ఆటగాళ్లు త్వరగా కోలుకోవటం టీమిండియాకు చాలా అవసరం. సో టీమిండియా ఫ్యాన్స్ అయితే ప్రస్తుతం అందరూ త్వరగా కోలుకోవాలి, అందరూ గత వైభవం తీసుకురావాలి, గతంలో ఉన్నటువంటి వాళ్ళ ఫామ్ను కొనసాగించాలి. నమీబియాతో జరిగిన మ్యాచ్లో ఒక్కొక్క బ్యాట్స్మెన్, ఒక్కొక్క బౌలర్ చెలరేగుతూ మరి 15వ తారీఖు పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది స్కెడ్యూల్ ప్రకారం. కానీ వాళ్ళు ఆడతారా లేదన్నది ఇప్పటికే మేము ఆడమని చెప్పేసి తేల్చి చెప్పేశారు. ఐసీసీ కొంత సీరియస్గా కూడా ఉంది వీళ్ళ మీద. మళ్ళీ ఏమన్నా యూటర్న్ తీసుకుంటారా, తన డెసిషన్ మార్చుకుంటారా? క్రికెట్ని క్రికెట్లా చూడాలి, ఆటను ఆటగా చూడాలి, దేశాల మధ్య వైరాన్ని అట్లా చూడాలి తప్ప. సో కానీ దీన్ని ఆట మీద రుద్దద్దు. అలాంటిది టీ20 వరల్డ్ కప్ లాంటి ఒక పెద్ద వేదికల మీద ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఐసీసీ కూడా భావిస్తుంది. మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఒక డెసిషన్ చేంజ్ చేసుకుని తన నిర్ణయాన్ని కొద్దిగా మార్చుకొని టీమిండియాతో ఆడుతుందా అన్నది కూడా చూడాలి. ఏమైనా జరగచ్చు. సో ఇప్పటికైతే మేము ఆడబోము అని చెప్పారు. దానికి స్టిక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలి. సో ఓవరాల్గా ఒకవైపు ఆ మ్యాచ్ పట్ల ఏం జరగబోతున్న కొంట కనిపిస్తోంది. మరోవైపు టీమిండియా ప్లేయర్స్ ఒక్కొక్కరుగా ఈ విధంగా కొంత ఇబ్బందికర పరిస్థితి, వాళ్ళు ఫిట్నెస్ కోల్పోవటం, కొంత ఇబ్బంది పడటం, బుమ్రా కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు. సో వీళ్ళందరూ మళ్ళీ గాడిన పడాలా, టీమిండియా ఇంకా స్ట్రాంగ్ కావాలా, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్లన్నింటిలో కూడా ఘన విజయం సాధించాలా. ఎందుకంటే మన లొకేషన్స్లో జరుగుతున్న వరల్డ్ కప్ కాబట్టి డెఫినెట్గా మనం కప్పు కొట్టాలని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని బలంగా కోరుకుంటున్నాడు. అది 100% జరగాలని చెప్పి కోరుకుందాం. వీళ్ళందరూ త్వరగా కోరుకోవాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టీమిండియా.